షారుఖ్ ఖాన్ గారు ఇంత దగ్గర నుంచి వస్తానని కల్లో కూడా అనుకోలేదండి. మొత్తానికి గుండెల నిండా చాలా మెమరీస్ నింపుకొని ముంబైని వదిలేళ్లే టైం అయితే వచ్చేసిందండి. ఎలాగో లాస్ట్ డే కదని చెప్పేసి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఇంకందుకే ఫస్ట్ షారుఖ్ ఖాన్ గారి ఇల్లు, బాండ్రా ఫోర్ట్, సల్మాన్ ఖాన్ గారి ఇల్లు ఇవన్నీ చూసుకొని నైట్ టైం ఎంతో ఫేమస్ అయిన జూహు బీచ్ కి అయితే వచ్చామండి. బీచ్ లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. బీచ్ ఎదురుగా కూర్చొని తినడానికి వాళ్ళే ఒక మంచి చాప్ అయితే అరేంజ్ చేశారు. ఇక మేమైతే ఫస్ట్ ముంబై స్పెషల్ పావు బాజీతో స్టార్ట్ చేసామండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. పావు బాజీ మజాక అదిరిపోయిందిలేండి. తర్వాత సింపుల్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి చిల్లీ పన్నీర్ చెప్పామండి. ఇదైతే మాత్రం అంతగా పెద్ద ఏం లేదులే గానండి, యావరేజ్ అంతే. స్వీట్ ఎక్కువ ఉంది, టేస్ట్ కొద్దిగా తక్కువ ఉంది. అసలు నేను ముంబై వచ్చి 10 రోజులు అవుతుందండి. ఇప్పటి వరకు కూడా నేను బిర్యానీ తినలేదంటే మీరు నమ్ముతారా? నిజమండి, అసలు ముంబైలో బిర్యానీయే తినలేదు ఇప్పటి వరకు నేను. అట్లీస్ట్ పలావ్ అయినా తిందామని చెప్పేసి బీచ్ దగ్గర ఈ తవా పలావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ప్లెయిన్ పలావ్ తినే కంటే దీంట్లో ఇచ్చిన అప్పడంతో తింటే భలే ఉందండి. తిరిగి మంచి ఆకలితో ఉన్నామండి. సరిపోలేదని చెప్పి ఈ చీజ్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసామండి. చెప్తున్నా కదా, నేనైతే మాత్రం ఇలాంటి శాండ్విచ్ తినడం ఇదే ఫస్ట్ టైం. ఏదో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుందండి. మనకు కావాలనుకుంటే ఈ బీచ్ లో హెడ్ మసాజ్, బాడీ మసాజ్ అన్ని చేస్తున్నారండి. బిల్ అయితే ఇంత అయిందండి. మొత్తానికి ముంబై సిరీస్ కూడా అయిపోయింది. విజయవాడ వెళ్ళిన తర్వాత మంచి బిర్యానీ కుమ్మేయాలి.